నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మార్చ్ 2026 కల్లా భారతదేశంలో మావోయిస్ట్ అనేవాళ్ళు ఉండరు అని హోంమంత్రి అమిత్ షా చెప్తున్న సందర్భం. సో మరోవైపు ఈ మధ్య రీసెంట్గా డెవలప్మెంట్స్ ఏంటి అంటే, మావోయిస్టులు కూడా మేము జనజీవన స్రవంతిలో కలుస్తాం, మాకు కూడా అవకాశం కల్పించండి, మేము కూడా మీతో సంప్రదింపులు చేస్తామంటూ వాళ్ళు ఒక సూచన అయితే, అంటే ఒక సంకేతం అయితే ఇచ్చారు. మరి ఇది ఎటు దారి తీస్తుంది? నిజంగానే 2026 మార్చి కల్లా ఇజం మొత్తం అంతమైపోతుందా? మరి ఆ ఇజం అంతం అవ్వాలంటే మనుషుల్ని అంతం చేయడమా, లేకపోతే డెవలప్మెంట్ చూపెట్టి ఆ ఇజంని పూర్తిగా అక్కడ లేకుండా చేయడమా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇదే అంశంపై మాట్లాడతారు మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ సిద్ధాంతానికి సంబంధించి రాబోయే రోజుల్లో 2026లో మార్చిలో ఏం జరగబోతుందనే విషయం కూడా మనం క్లారిటీ తీసుకుందాం. వివి రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సో వివి రావు గారు, అంటే మరి ఇప్పుడు ఈ ఇజం క్లియర్ అయిపోవడమా, లేకపోతే మనుషుల్ని మట్టు పెట్టడమా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి 2026 మార్చి కల్లా? ఈరోజు మన చర్చనీయాంశం ఇండియాలో మావోయిజం, నక్సలిజం దేన్నైతే అంటారో దాని గురించి. అమిత్ షా గారు కొన్ని నెలల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మార్చ్ 26, 2026 కల్లా ఇండియాలో మావోయిజాన్ని అంతమొందించి వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్లో కలిపేస్తామని. 3 రోజుల క్రితం మావోయిస్టులు సొంతంగా వాళ్ళు సీజ్ ఫైర్కి ఒప్పుకుని మేము మెయిన్ స్ట్రీమ్లో కలవడానికి తయారుగా ఉన్నామని సంకేతం పంపించారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఏవైతే దాదాపు 125 జిల్లాలు ఉన్నాయో రెడ్ కారిడార్లో, కర్ణాటకలోంచి చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ నుంచి మొదలుపెట్టుకుని అదే పందాలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, బెంగాల్, నేపాల్ ఇవన్నీ కలుపుకుని చైనాతో కలుపుతున్నాయి రెడ్ కారిడార్ అంటారు. ఇవన్నీ మోస్ట్లీ అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్. ఏ హ్యూమన్ పారామీటర్ తీసుకున్నా కానీ హెల్త్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, మొబైల్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఏవి చూసుకున్నా కానీ ఇది మోస్ట్ వెనుకబడిన ప్రాంతం ఇండియాలో. ఈ ప్రాంతంలో లాస్ట్ 2 decades నుంచి ఏ గవర్నమెంట్ అయినా సరే చాలా వరకు ప్రయత్నాలు చేసి ఇప్పుడు వరకు కొంత ఇంప్రూవ్మెంట్ చేయగలిగారు. ఆ ఇంప్రూవ్మెంట్ చేయగలడంలోనే చాలా వరకు ఆపర్చునిటీస్ దొరికి యూత్ నక్సలిజంలో జాయిన్ అవ్వడం మానేశారు. ఒకప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ నార్త్ తెలంగాణ లిబరేటెడ్ జోన్ అవుతుందా అనుకున్నారు. అటువంటిది ఏది జరగలేదు. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రిక్ గా తెలంగాణ విపరీతంగా డెవలప్ అవడం మొదలుపెట్టింది. తెలంగాణ దాదాపు డెవలప్డ్ స్టేట్స్ లోకి వచ్చింది. అలాగే దీనితోటి ఆనుకున్న ఆంధ్ర జిల్లాలు కూడా చాలా వరకు డెవలప్ అవడంతో, ఎస్పెషల్లీ విశాఖపట్నం, విజయనగరం ఏజెన్సీ ఏరియాలు ఇవన్నీ కూడా డెవలప్ అవడం వల్ల చాలా వరకు అక్కడి నుంచి నక్సలిజం నుంచి బయటకు వచ్చారు. ఇంకా మిగిలిందల్లా ఛత్తీస్గఢ్ తర్వాత ఒరిస్సా బోర్డర్ డిస్ట్రిక్ట్స్, ఛత్తీస్గఢ్ తోటి ఏవైతే ఉన్నాయో ఇంటీరియర్ డిస్ట్రిక్ట్స్, జార్ఖండ్ ఎస్పెషల్లీ బెంగాల్ తోటి బోర్డర్ తోటి ఉన్న డిస్ట్రిక్ట్స్, బీహార్ అలాగే ఈస్టర్న్ బీహార్ మోస్ట్లీ, తర్వాత నేపాల్ ఈస్టర్న్ నేపాల్లో గవర్నమెంట్ మారడం జరిగింది, మోనార్కీ పోవడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఎందువలనో బహుశా ప్రచండ గారు 2 సార్లు ప్రధానమంత్రి అవడం వల్ల అక్కడ మావోయిజం తగ్గిపోయింది. దొంగనే కోత్వాల్ చేసినట్టు నక్సలైట్స్ ని మామూలుగా ప్రధానమంత్రి చేయడం వల్ల అక్కడ తగ్గిపోయింది. ఇంకా దాంతో పాటుగా సీరియస్ మిలిటరీ అన్ను, ఎందుకంటే ఆర్మీ అక్కడ పార్టిసిపేట్ చేయలేదు. ఈ కోబ్రా ఫోర్స్ అని, సిఆర్పిఎఫ్ అని, లోకల్ పోలీస్ ఫోర్స్లని, స్పెషల్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసి వీటి వల్ల టాప్ లీడర్షిప్ని అటాక్ చేయగలిగారు. గణపతి గారు బహుశా విన్నంత వరకు ఏంటంటే వియత్నామో కంబోడియానో వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇంకా మిగతా టాప్ లీడర్షిప్ అంతా వాళ్ళ ఫారిన్ సెక్రటరీ దగ్గర నుంచి హోమ్ సెక్రటరీ వరకు ఎప్పటి నుంచో దాదాపు 60 ఏళ్ళు మించి, అంటే దాదాపు 40-45 ఏళ్ళు ఆర్గనైజేషన్లో చేసిన వాళ్ళందరినీ చంపివేయడం జరిగింది. దీనివల్ల లేటెస్ట్ ఒక లేడీ ఎవరైతే ద ఓన్లీ లేడీ మెంబర్ ఆఫ్ సెంట్రల్ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా నిన్న వారం రోజుల క్రితం సరెండర్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఒక మంచి పని జరుగుతుంది.
కాకపోతే మన గవర్నమెంట్ కూడా ఇంకేం చేయాలంటే వెస్టర్న్ సైడ్ అహ్మదాబాద్, గుజరాత్, తర్వాత రాజస్థాన్, బాంబే, తర్వాత రత్నగిరి వరకు డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో అలాగే ఈస్టర్న్ సైడ్ కూడా ఎస్పెషల్లీ సెంట్రల్ ఈస్టర్న్ కారిడార్లో డెవలప్ చేయాల్సిన చాలా అవసరం ఉంది. ఓకే. అలాగే ట్రైబల్ రైట్స్ ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ట్రైబల్స్ అంతా వాళ్ళ హక్కులు కోల్పోయారు. వాళ్ళ హక్కులు తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఓకే. అయితే రావు గారు ఇక్కడ ఇంకొక విషయము అంటే మొన్న జంపన్న గారితో మాట్లాడుతుంటే మావోయిస్ట్ మాజీ నేత జంపన్న గారితో మాట్లాడితే అమిత్ షా గారు 2026కు మార్చి కల్లా ఎలిమినేట్ చేసేస్తాం అందరినీ అంటున్నారు. సో మనుషుల్ని ఎలిమినేట్ చేయడం అనే ఉద్దేశం కాదు ఇక్కడ సిద్ధాంతాన్ని ఎలిమినేట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసము అని చెప్పి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే సిద్ధాంతం ఎవరి కోసం పుట్టింది, ప్రజల కోసమే కదా అనేది వారు ఒక వర్షన్ వినిపిస్తూ ఉన్నారు. సో అట్లాంటి దానికి మనం ఏమంటాం, మరి నిజంగా 2026 కల్లా ఎలిమినేట్ చేయడం అనే దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలమా? మీరు అన్నట్టు జంపన్న గారు అన్నట్టు యాక్చువల్గా మేము మిలిటరీలో 3 రకాలుగా కేటగరైజ్ చేస్తాం. ఒకటేమో టెర్రరిజం అంటాం, ఫారెన్ నుంచి ఫండింగ్, ట్రైనింగ్, లాజిస్టిక్స్ అన్ని ఇస్తూ ఉంటారు. వాళ్ళు ప్రజల్ని భయపెట్టి వాళ్ళ ఎయిమ్స్ తీసుకోవాలనుకుంటారు. దాన్ని టెర్రరిజం అంటాం. అది క్లియర్ కట్ టెర్రరిజం. ఇన్సర్జెన్సీ అంటాం. అంటే మాకు ప్రస్తుతం బెలూచిస్తాన్ మేము పాకిస్తాన్ నుంచి వేరైపోతాం అంటున్నాం. అది టెర్రరిజం కాదు, దాన్ని ఇన్సర్జెన్సీ అంటారు, అంటే తిరుగుబాటు. ఇంకా మిలిటెన్సీ అంటారు, అంటే ఏంటంటే మాకు పేదరికం ఉంది, ఉద్యోగాలు లేవు, మాకు డెవలప్మెంట్ లేదు, అందుకని మేము వెపన్స్ తీసుకుంటాం అన్నది, అది దాన్ని మిలిటెన్సీ అంటాం. ఇప్పుడు ఈ మావోయిజం అనండి, సిపిఐ ఎంఎల్ ఏదైతే అవనివ్వండి, సిపిఐ మావోయిస్ట్ అవనివ్వండి, ఎన్ని భాగాల కింద చూసినా కానీ బేసికలీ కమ్యూనిస్ట్ ఫిలాసఫీ ఉన్నా కానీ ఇది బేసికలీ మిలిటెన్సీలోకి వస్తుంది. ఈ మిలిటెన్సీలో ఏంటంటే మేము రికమెండ్ చేసేది ఏంటంటే డెవలప్మెంట్ చేసి దీన్ని మిలిటెన్సీని డౌన్ చేసేయచ్చు అంటాం. ఓకే. అలాగే డెవలప్మెంట్ తీసుకొస్తున్నారండి. కాకపోతే ఏంటంటే అది ఇంకా ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ పెంచాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఇప్పుడు మేము జనజీవన స్రవంతిలో కలుస్తామని వీళ్ళు అనడానికి శక్తి లేకపోవడమా, లేకపోతే డెవలప్మెంట్ని చూసి ఇంకా సరే మన పాత్ర అయిపోయింది అనుకోవడమా? రెండు కలిపి అనుకోవాలండి. ఓకే. ఏంటంటే ఓ సైడ్ మిలిటరీ ప్రెషర్, ఓ సైడ్ డెవలప్మెంట్ కూడా. డెవలప్మెంట్ కూడా ఛత్తీస్గఢ్లో చాలా ఎప్పుడైతే మధ్యప్రదేశ్ నుంచి వేరైందో ఛత్తీస్గఢ్ చాలా డెవలప్మెంట్ అయిందండి. కొంచెం జార్ఖండే వెనుకబడి ఉంది. వెస్ట్ బెంగాల్ పోర్షన్స్ జనరల్గా సోషలిజమే ఉంది అక్కడ, వేరే గవర్నమెంట్ ఉన్నా కానీ. ఆవిడ యాక్చువల్గా మోర్ కమ్యూనిస్ట్ దెన్ కమ్యూనిస్ట్ అంటారు. ఓకే. సార్ రావు గారు, అయితే ఫైనల్గా సార్ ఇప్పుడు అమిత్ షా గారు మాట్లాడిన మా స్టేట్మెంట్నే కనుక తీసుకున్నట్లయితే, సో నిజంగా కూడా కొంత దానికి వ్యతిరేకత వీళ్ళు తీసుకుంటున్నారు. అలా ఎలా అంటారు, సిద్ధాంతాన్ని ఎలా అంటారు మీరు అని చెప్పి. సరే సాయుధ పోరాటం చేస్తే సరే ఆయుధాలు పట్టకండి అని చెప్పొచ్చు, కానీ సిద్ధాంతం మీద మీరు అట్లా చేస్తారు అని. బట్ ఆయన స్టేట్మెంట్స్ కనుక తీసుకుంటే ఇది ఎలా కంక్లూడ్ అవుతుంది నిజంగానే మార్చ్ 2026 కల్లా? మార్చ్ 2026 అన్నది కరెక్ట్ డేట్ కింద చెప్పలేము, కానీ ఓవరాల్ మావోయిజం ఈజ్ ఫేసింగ్ ఎ డెత్ లైక్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనిజం ఇన్ ఇండియా. ఓకే. అంతకుముందు త్రిపుర, వెస్ట్ బెంగాల్, కేరళలో కమ్యూనిజం చాలా బాగా ఉండేది. ఒకప్పుడు మన ఆంధ్రాలో కూడా 70s వరకు కమ్యూనిస్టులే అపోజిషన్ పార్టీలో ఉండేవారు. వాళ్ళంతా మామూలుగా దాదాపు హిస్టరీలో కూడా ఇప్పుడు పిల్లలకు కూడా తెలియదు కమ్యూనిస్టులు ఒకప్పుడు ఆంధ్రాలో ఫేమస్ అని. అవునవును. సో ఆ విధంగా అయిపోతారండి, కాలక్రమేపీ మరుగైపోతారు. అది మరుగైపోవడం మంచిది. కానీ గవర్నమెంట్ కూడా ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ కి మెడికల్ కాలేజ్ పెట్టడం, ఇంజనీరింగ్ కాలేజెస్ ఆంధ్రాలో ఎలా పెట్టారు ఈ అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ లో పెట్టడం, రోడ్ రైల్వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, బుల్లెట్ ట్రైన్, ఇవన్నీ ఓన్లీ వెస్టర్న్ సైడ్ తీసుకొస్తున్నారు. ఇవి ఈస్టర్న్ సైడ్ కూడా ఎక్కువ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ కారిడార్ ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వైజాగ్ ని ఒక జోన్ కింద తయారు చేయడం వల్ల కిరండూల్ ఏరియా ఇటువంటిది కూడా బాగా డెవలప్ అవుతుందండి. అది మనం పాజిటివ్ గా ఆలోచించాలి. అలాగే గవర్నమెంట్ కూడా ఇంకొన్ని ఇనిషియేటివ్స్, ఎస్పెషల్లీ ట్రైబల్ రైట్స్ కొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంశంపై మాకు క్లారిటీ ఇచ్చినందుకు. సో వ్యూవర్స్, అది పరిస్థితి. మరి 2026 మార్చ్ కల్లా హోంమంత్రి అమిత్ షా వారు అన్నట్లుగా భారతదేశంలో మావోయిస్ట్ అనే వ్యక్తి ఉండడు, ఆ సిద్ధాంతం ఉండదు అని. సో వారు అన్నట్లుగా ఇక్కడ 2 కారణాలు. ఒకటి వారి బలం తగ్గిపోవడం, రెండోది
ఇక్కడ మనము డెవలప్మెంట్‌లో మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ డెవలప్మెంట్‌ని చూపెట్టడం, నిజంగా ఆయుధం పట్టాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకొచ్చింది అని గనక గుర్తించినట్లయితే, ఆ డెవలప్మెంట్‌ని మనం పద్ధతిగా చూపెట్టగలిగితే అసలు ఆ మావోయిజం అనే ఆ ఇజం ఉనికి కూడా అవసరం లేని పరిస్థితి ఉంటుంది. సో, ఓవరాల్‌గా మీరేమంటారు ఈ అంశంపై? 2026 మార్చ్ కల్లా ఏం జరగబోతోందనేది కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.